యేసుప్రభు సూచించిన శాంతి మార్గంలో అందరూ పయనించాలని సిద్దిపేట ఆర్డీఓ రమేష్ బాబు అన్నారు. ప్రపంచ శాంతి గురించి అందరూ తమ కర్తవ్యాన్ని నిర్వహించాలని కోరారు. ప్రభుత్వ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని క్రైస్తవ సోదరులకు తహసీల్దార్ వెంకటరెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రభుత్వం తరఫున దుస్తులను ఆర్డీఓ రమేష్ బాబు పంపిణీ చేశారు. అనంతరం దుబ్బాక, భూంపల్లి మండలాలకు చెందిన 35 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యేసు ప్రభు ప్రవచనాలు, సూక్తులు, మార్గదర్శకాలను అందరూ అనుసరించాలన్నారు. ఎవరికి హాని చేయకూడదని, ఒకవేళ తెలియక ఎవరైనా తప్పు చేస్తే పశ్చాత్తాపపడాలని యేసు ప్రభు సూచించారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనితా భూమిరెడ్డి, ఎంపీపీ కొత్త పుష్పలతా కిషన్ రెడ్డి, వైస్ ఎంపీపీ రాజు, బీఆర్ఎస్ నాయకులు, అన్ని మండలాల పాస్టర్లు పాల్గొన్నారు. ఫెస్టివల్ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా యేసు ప్రభు యొక్క ప్రవచనాలు కానీ, సూక్తులను, తన యొక్క ఆదేశాలను, తాను ఇచ్చినటువంటి మార్గదర్శక లోపల అందరూ నడవాలని, ప్రపంచ శాంతికి, సౌభాగ్యానికి అందరూ కూడా కట్టుబడి ఉండాలని, ప్రతి ఒక్క జీవికి కూడా ఎవరు కూడా హాని అనేది చేయరాదని, ఒకవేళ ఎవరైనా తెలిసి తెలియక చేసినట్టయితే దానికి ప్రాశ్చాత్తాపము కానీ దానికి క్షమాపణ కోరుకోవాలని తను చేసినటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశము అందరూ సంతోషంగా ఉండాలి అని చెప్పేటువంటి ఏకైక సూత్రం శాంతి సౌభాగ్యాలతో ఉండాలని చెప్పింది. కాబట్టి ఈ యొక్క సందర్భంగా మీ అందరికి కూడా మరొకసారి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు అడ్వాన్స్గా తెలియజేస్తాను.